హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాషా గెలు స్పెషల్స్. ఈ ప్రపంచంలో మనల్ని ఏడిపించేవి రెండండి. ఒకటి వచ్చేసి హస్బెండ్, ఇంకోటి వచ్చేసి ఆనియన్స్. మనం ఏ కర్రీ కోసినా ఈ ఉల్లిపాయలు కోయడానికైతే మనకైతే ఏడుపు తప్పదు. ఇంకా విషయానికి వచ్చేస్తే ఏంటంటే, మా హస్బెండ్కి వచ్చేసి మటన్ కర్రీ అండ్ ఫిష్ కర్రీ అయితే చాలా ఇష్టం. దాంట్లో వాళ్ళు వచ్చేసి కర్రీ అయితే చేద్దామని చెప్పి చేస్తున్నాను. మనం ప్రేమించిన వాళ్ళ కోసం ఎంతైనా ఏదైనా కష్టమైనా సరే నేర్చుకునేలా చేయాలి కదండి. సో అందుకని ఆయన కోసం అయితే ఫిష్ కర్రీ అయితే నేర్చేసుకున్నాను. ఆల్రెడీ 2-3 టైమ్స్ వచ్చేసి, ఫస్ట్ టైం వచ్చేసి చింతపండు పులుసు ఎక్కువైపోవడం, సెకండ్ టైం వచ్చేసి అసలు చేపలు పులుసు పెడితే ఎగురైపోయింది. లాస్ట్ కి దాన్ని ఏమనాలో మా హస్బెండ్ అయితే నా ఫేస్ చూసి ఒక నవ్వు అయితే నవ్వారు. ఇంకెలా అయితే వర్కౌట్ అదని చెప్పి కొంచెం మార్కులు కొట్టేద్దాం ఆయన దగ్గర అని చెప్పి కొంచెం పర్ఫెక్ట్ గానే నేర్చుకున్నాను. దీనిలోకి హైలైట్ ఏంటో తెలుసా మీకు? ఆ చిల్లీస్ ఉంటాయి కదా, వాటిని పొడుగ్గా కట్ చేసుకుని దాంట్లో వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, ఇవాళ నైటే వండుకుని రేపు మార్నింగ్ తింటే ఇంకా సూపర్ ఉంటుంది. అందుకనే నేను వచ్చేసి నైటే వండుతున్నాను, మార్నింగ్ తింటే బాగుంటది అని చెప్పి. ఒక్కొక్కరు స్టైల్లో ఒక్కొక్కరు ఒకలా వండుతారు. ఇది నా స్టైల్ అనుకోండి. ఇంతకీ కూర ఎలా ఉందో కామెంట్